హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఖమ్మంలో ఉన్నాము. ఖమ్మం మున్నేరు వాగు అయితే చాలా పొంగి పొర్లుతుంది. చూస్తున్నారు మన వెనుక చాలా పొంగింది. మొత్తం ఇటు చూసుకున్నట్లయితే జలగం నగర్, ఇటు వచ్చేసి మనకు మోతీ నగర్, తర్వాత బొక్కలగడ్డ, కాల్వడ్డు, ఇటు వచ్చేసి టీచర్స్ కాలనీ. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ విధంగా ప్రవహిస్తుంది. పైనుండి ప్రవహిస్తుంది. చూడండి ఏ విధంగా ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. చాలా వరకు అట్లా మొత్తం అటు వచ్చేసి మొత్తం కాల్వడ్డు అనమాట. కాల్వడ్డు మొత్తం మునిగిపోయింది. ఇది అంటే ఇప్పుడు ఇంకా తగ్గింది ఫ్రెండ్స్. నిన్నటి విషయం మొత్తం కంప్లీట్ మునిగిపోయింది. దాదాపు ఆ స్లాబ్ ఆ ఇల్లు మొత్తం కనబడుతున్న ఇల్లుల్లో మొత్తం మునిగిపోయాయి అనమాట. ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది అనుకున్నట్టుగానే ఇది కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా వర్షం లేకపోవడం వల్ల కొంచెం ఇట్లా ఇంత ఫ్లోటింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం మునిగిపోయినట్టు. ఇక ఇటు చూసుకున్నట్లయితే మనకు జలగం నగర్ ప్రాంతం చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. ఆ ఏరియా కనిపిస్తున్న ఏరియా అంతా జలగం నగర్ ఫ్రెండ్స్. జలగం నగర్ అంతా మునిగిపోయింది. జలగం నగర్ ఆర్టీసీ కాలనీ అటు మొత్తం మునిగిపోయింది. అటు వచ్చేసి నాయుడుపేట కూడా చాలా వరకు సగం వరకు మునిగింది ఫ్రెండ్స్. ఇక ఇటు చూసుకున్నట్లయితే మోతీ నగర్ ఏరియా అంతా అటు చూసుకున్నట్లయితే ఇంకా ప్రకాష్ నగర్ దాదాపు మొత్తం మునిగిపోయినాయి ఫ్రెండ్స్. అక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ జేసీబీ కూడా కనిపిస్తుంది. చాలా వరకు మొత్తం మునిగిపోయింది. ఫ్లోటింగ్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఫ్లోటింగ్ అయితే చూడండి. ఆ సౌండ్ వాటర్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం ఈ విధంగా వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ విధంగా అయితే మున్నేరు పొంగి మనకు జలగం నగర్ కానివ్వండి, మోతీ నగర్ కానివ్వండి, ఇక్కడ నాయుడుపేట మొత్తం చుట్టూ ముంచేస్తుంది అనమాట. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడైతే. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే చాలా వరకు భయంతోనే ఉంటారనమాట ఇక్కడ ప్రజలు అయితే. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మున్నేరు యొక్క పూర్తి వివరాలు. ఇంకా వర్షాలు అయితే ఇంకా వస్తాయి అని చెప్పేసి వార్తలు అయితే వింటూనే ఉన్నాము. మరి ఇంకా వర్షాలు తగ్గకుండా అట్లే వచ్చినట్లయితే మరోసారి ఇది పొంగే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన మున్నేరు వాగు. ఇది పాత బ్రిడ్జి, దాదాపు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బ్రిడ్జి ఫ్రెండ్స్. ఇది మనం ఉన్న బ్రిడ్జి అయితే ఇది చూస్తున్నట్టయితే ఈ బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో కట్టినప్పుడు బ్రిడ్జి మొత్తం రాళ్లతోనే కట్టారనమాట. ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా స్టాండర్డ్గా ఉంది. అక్కడ చివర్లో కనబడేది కొత్తగా కట్టినటువంటి బ్రిడ్జి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ జలగం నగర్ యొక్క పూర్తి వివరాలు. ఖమ్మంలో మున్నేరు పొంగినటువంటి న్యూస్ అనమాట. ఇది మున్నేరు వాగు. మరోసారి ఇంకా వర్షాలు గట్టిగా వస్తే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది. అప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ ఖాజా బ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.